ఎందుకు దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడుటకు ఆలస్యం అవుతున్నది అని అంటే, విధేయత చూపటానికి ఇష్టపడి విధేయత చూపుతాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసి విధేయత చూపడానికి ప్లాన్ వేసుకుంటున్నాం. విధేయత చూపడానికి ప్లాన్ కాదు వేసుకోవాల్సింది, విధేయత చూపాలి. యాక్షన్ కావాలి, ప్లాన్ కాదు. యాక్షన్ ప్లాన్ చేస్తాము, ప్లాన్ టు యాక్షన్. ఇమ్మీడియట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. మొట్టమొదటి అడుగు వారు వేసినది. 5 రొట్టెలు 2 చేపలు పంచమన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి పంచడం మొదలు పెట్టేశారు. విధేయత. నీవు ఆ స్థలములో ఉంటే, ఆ పరిస్థితిలో ఉంటే దేవుణ్ణి ఎదురు తిరగవా? అడగవా? ఏంటి ప్రభువా ఇవి రానివ్వు, అది చెయ్యి, ఇది చేయని ఎన్ని క్వశ్చన్లు అడుగుతాం మనం. మొత్తం నింపేసిన తర్వాత, మొత్తం పెద్ద గుట్ట చేసిన తర్వాత అప్పుడు పంచి పెడతానంటావేమో. ప్రభువా ఈ రొట్టెలు ఉన్నాయి, వీటిని మల్టిప్లై చేస్తానన్నావు, సరే మల్టిప్లై చేయి, పెద్ద గుట్ట అయిన తర్వాత పంచుతా అంటున్నావేమో. పెద్ద గుట్ట అయిన తర్వాత పంచలేదు, వారు ఉన్న వాటినే పంచడానికి వెళ్ళారు. విరిచిన మొక్కలను అవి విస్తరిస్తూ ఉన్నాయి. విధేయత అంటే నీ వెలుచూపుని బట్టి కాక, నీ యొక్క ఆత్మీయ చెవులను నీవు కలిగి, ఆయన చెప్పినది ఆయనే చెప్పాడు అన్నటువంటి సుస్పష్టత నీకు కలిగి, ఆయన చెప్పినది నేను చేస్తాను అనే తీర్మానముతో, ఆయన చెప్పాడు కాబట్టి నేను వెంటనే అడుగులు వేస్తాను అనేటటువంటి స్వభావము మనకు అవసరమై ఉన్నది. ఎస్, మొట్టమొదటి మెట్టు. దేవుడు ఒకరిని ఎక్కువగా ఆశీర్వదించాలని, ఒకరిని తక్కువగా ఆశీర్వదించాలని, ఒకరి ఎక్కువ అభిషేకం ఇవ్వాలని, ఒకరికి తక్కువ అభిషేకం ఇవ్వాలని, ఒకరికి ఎక్కువ ఆయన ప్రభావమును అనుగ్రహించాలని, ఒకరికి తక్కువ ఇవ్వాలని ఆయన కోరలేదు. ఒక్కసారి మనము చూస్తే 12 మంది శిష్యులలో చూస్తే వారు కలిగినటువంటి ఆత్మాభిషేకంలో ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది? యు కెనాట్ సీ దట్ డిఫరెన్స్. అందరిపై ప్రభావము దిగినది. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత, ప్రభావము చేత నింపబడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా విధేయతలు ఈక్వల్గా ఉన్నారు ఆ సమయంలో. అంతకు ముందు పరిస్థితి తర్వాత విషయం, కానీ ఆ సమయంలో. కాబట్టి విధేయత చాలా ప్రాముఖ్యం. విధేయత కలిగి ఉండటం వలన అభిషేకమును పొందుకుంటావు. అభిషేకింపబడిన తరువాత దేవుడు మాట్లాడుచూ ఉండగా నువ్వు దేవుడు సున్నితముగా నీతో మాట్లాడుతున్నటువంటి వాటిని నువ్వు వినుచూ ఉండగా దినదినము దేవుని యొక్క అభిషేకము మల్టిప్లై అవుతుంది. అదే దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత విధేయత చూపుటలో నువ్వు తడువు చేస్తూ ఉంటే నీవు పొందుకున్న ఆత్మ చల్లారుతుంది. చాలామంది ఈ యొక్క అనుభవముల నుండి వెళ్ళి ఉంటారు. కొన్నిసార్లు బలమైనటువంటి ఆత్మను అనుభవిస్తావు, బలమైనటువంటి ప్రభావం అనుభవిస్తావు, బలమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తావు. కొన్నిసార్లు చప్పగా ఉంటుంది దేవుని యొక్క సన్నిధి. ఎందుకు? నీవు పాపము చేశావు అని కాదు. కొన్నిసార్లు విధేయత చూపడానికి ప్లాన్ వేసుకుంటున్నావు. విధేయత చూపకుండా నువ్వు డ్రాగ్ చేస్తున్నావు విధేయతని. ఎంతగా విధేయతను మనము డ్రాగ్ చేస్తే అంతగా పరిశుద్ధాత్ముడు ప్రభావము సన్నగిల్లుతూ ఉంటుంది మనలో.